బాగున్నావా? ఏం హరిశ్చంద్ర ప్రసాద్, నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏ బ్రతకాలం లేదా? ఓన్లీ హరిశ్చంద్ర ప్రసాద్ని కాదురా, వేరే బొబ్బులు జమీందారుని కూడా. ఏంటి, నిన్ను బాగా సంబోధించాలా? నీకు వంగు వంగి నమస్కారాలు చేయడానికి నువ్వేమైనా ముఖ్యమంత్రివా లేక ప్రధానమంత్రివా? ఆఫ్టర్ గుంట నక్కవి. నీ అది తప్పేసాను. నేను త్వరలోనే ఎమ్మెల్యేని అవుతాను, మంత్రిని కూడా అవుతాను. నీకు ఆ డౌటే అక్కర్లేదు. చూడు, ఎంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు, లేదా వచ్చిందాక వెళ్ళు. మిస్టర్ ధర్మతేజ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు. అయినా సరే చెప్తాను విను. నేను పేద ప్రజల కోసం కట్టిస్తున్నా ఆసుపత్రి పనులకి నువ్వు ఒడ్డు తగులుతున్నావు. అది మంచిది కాదని, నీ బుద్ధి మార్చుకోమని మంచిగా చెప్పడానికి వచ్చాను. చూడు హరిశ్చంద్ర ప్రసాద్, నీ హితబోధలిని గాంధీ మహాత్ముడికి సత్యాగ్రహం చేయను. గాడ్సేలాగా రక్తాన్ని కల చూస్తాను. నువ్వు ఏరబొబ్బులి జమీందారు అయితే నేను మహాభారతంలో దుర్యోధనుడు అట్టు సూది మనం మోపుడంత స్థలం కూడా వదలను. అందుచేత మర్యాదగా ఆ భీమిలి దగ్గర ఉన్న ఆ 500 ఎకరాలు ఇదిగో ఈ కాగితాల మీద సంతకాలు చేసి నువ్వెంత, నీ బ్రతుకెంత? చూడు, నువ్వు ఏ ప్రజలనైతే బెదిరిస్తున్నావో అదే పేరుతో పరిమి కొట్టే రోజు త్వరలో ఉందని హెచ్చరించడానికి వచ్చాను. గుర్తుంచుకో. వస్తా. ఏటి నీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావడానికి వెళ్ళడానికి ఇదేమి ఎత్తారిల్లు కాదు, ఇది ఒక మృత్యుమందిరం. ఇదో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటే మర్యాదగా ఇదిగో ఈ కాగితాల మీద సంతకాలు చేసి అలాగా? ఏది ఎలా ఇవ్వు? అది బుద్ధిమంతుడి లక్షణం అంటే అదండి. హరిశ్చంద్ర ప్రసాద్, నా కాగితాలు చింపి నా ముఖాన్ని కొడతావా? నీకెంత పొగరు! ఉండు, నీ అంత చూస్తాను. ఒరే ధర్మతేజ, నేను ధర్మాత్ముడిని, నీలాంటి పాపాత్ముని ఎవడిని? నేను తలుచుకుంటే ఇప్పుడే నేను యమపూరికి పంపించగలను. కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ బుద్ధి మార్చుకొని చక్కగా మసులుకో, లేదా నేను యమపూరికి పంపిస్తాను. వస్తా. ఒరే హరిశ్చంద్ర ప్రసాద్, నన్నే కొడతావా? నిన్ను వదిలిపెట్టను. నిన్ను మొత్తం ఈ ఫ్యామిలీనే పరలోకానికి పంపించాను. నీకు నువ్వు బొబ్బిలి జమీందారు అయితే నేను ధర్మతేజరా. రే, ఇంతవరకు నీవు నా పేరులోని ధర్మాన్ని చూసినావు. ఇటుపై నాలో రగిలే ప్రతీకార చూద్దాం. నీకు